ఏ ముచ్చట్లయినా ఏదన్నా అటు ఇటు అయ్యి మనకే రివర్స్ కొడితే ఏం చేస్తాం? ఇంకోసారి గసొంటి కాకుండా పైలం పడతాం. జర జాగ్రత్తతోనుంటాం. కానీ మోడీ సార్ అట్లా కాదు. దేశమంతా దేత్తడిగా లడాయి చేసి క్యాబినెట్ మంత్రినే ఇంటికి తోలిచ్చిన ఇంకా మారకుండా కొత్త మాటలతోని లేని పంచాయతీ నెత్తికెత్తుకొని ఇంకోసారి కొత్త ఆన్లైన్ ఉద్యమానికి పురుడు పోసి పుణ్యం కట్టుకుండి ఇట్లా. చూస్తుంటే విశ్వగురు మోడీకి మూడినట్టే కొడుతున్నది పోర్రి. మొన్న 15 ఆగస్టు నాడు ప్రియతమ పీఎం మోడీ సారు ఎర్రకోట మీద స్పీచ్ దంచుకుంటా ఎన్నట్లేంది ఆయన 75 నిమిషాల స్పీచ్లా ఎంగు యువత జెన్జీ అనుకుంటా 43 సార్లు యాద్ చేసుకుంటా ఆయన ప్రధానైన కాంచి ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది తలుచుకుంటే ఈసారి ఇక జంతర్ మంతర్ జంగు చేయంగా జెన్జీ యువత ఈ దేశానికి ఎంతో ముఖ్యమో ఆయన పార్టీ పతారకి ఎంత ప్రమాదమో ఇప్పటికన్నా తెలుసుకుంటూ అనుకుంటా కామెంట్లు వేస్తున్న జనాలు. ఇక ఇంకో దిక్కు అదే స్పీచ్లా సారు దిమాగీ నక్సల్ అని కొత్త పదం వాడింది ఇట్లా. हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. ఈ దిమాగీ నక్సల్స్ ని ఏరి పారేయాలనుకుంటే మోక మీద మాట్లాడిండు మోడీ. అంటే మీ దృష్టిలో ఎవరు సార్ దిమాగీ నక్సల్స్ అంటే? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు, పేపర్ లీక్ అయితే ఏంది అని కొట్లాడినోళ్ళు, పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా అని అడిగినోళ్ళు, ప్రధానైన కాంచి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఎందుకు తప్పించుకుంటారు అని క్వశ్చన్ చేసినోళ్ళు, జన్ధన్ ఖాతాల ధన్ ధన్ పైసలు అన్నారు ఏమాయని పోస్టులు వేసినోళ్ళు, లక్షల ఉద్యోగాలు అన్నారు ఎటువాయా అని యాద్ చేసినోళ్ళు, ఆఖరికి మీ కోర్టుకు జాతీయ జెండా రంగులు తిర్లమర్ల పెట్టుకోరు అని ట్వీట్ వేసినోళ్ళు, ఇట్లా దిమాగ్తో ఆలోచించి ప్రశ్నించేటోళ్ళంతా దిమాగీ నక్సల్సా సారు? ఇంకా సింపుల్ చెప్పాలంటే మీ పార్టీకి బరాబర్ సపోర్ట్ గా మాట్లాడనోళ్ళు, మీరు ఏం చేసినా కరెక్టే అనే కమలము కాషాయవాదులు తప్ప అందరు దిమాగి నక్సల్సే అంటారు అంతేనా అని అనుకుంటా రెండొద్దుల సందు లేకుండా పోస్టులు కామెంట్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక దాంతోని కాక్రోచ్ జనతా పార్టీ తీరే దిమాగి నక్సల్ పార్టీ అని కొత్త ఆన్లైన్ ఉద్యమం చాలా వరకలా ఇన్స్టాలో 2 రోజుల్లోనే 1.5 మీద ఫాలోవర్లు అయ్యి ఇంత ఇంటర్నెట్ లో దూసుకపోతుంది ఈ పార్టీ. ఒక్క కాక్రోచ్ పార్టీ చేయగానే దేశ జెన్జీ అంతా జంగు లేపి సెంట్రల్ విద్యామంత్రినే బాజాప్తా బర్తరఫ్ చేసేదాకా తెచ్చిన. ఇంకా సోయి రాకుండా ఇసొంటి మాట్లాడితే ఇగో మీరన్న ప్రతి మాటకో ఆన్లైన్ ఆయ స్టేషన్లు చాలా అయితే చూసుకోరిగా అనుకుంటా వరుస పెట్టి వార్నింగ్లు వేస్తారు తెలుగుతోని ప్రశ్నించేటోళ్ళు. మోడీ భాషలు చెప్పాలంటే దిమాగి నక్సల్స్ అని అనుకుంటే రాసుకొస్తున్నారు నెట్ జనాలు. కానీ పాపం మోడీ సారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి టెలిప్రాంటర్ లేకుండా మాట్లాడు పుసుకుర మాట్లాడితేనేమో ఇట్లా కౌంట్లు తిరిగే కౌంటర్లు కామెంట్లు అనుకుంటా మీమ్స్ వేస్తారు జెన్జీ పోర్లంతా.